ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సహా కేంద్ర మంత్రులంతా ఇవాళ నోవాటెల్లోనే బస చేయనున్నారు. దీంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నోవాటెల్ చుట్టుపక్కల భారీగా బలగాలను మోహరించారు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, నోవాటెల్ చుట్టుపక్కల ఎలాంటి ఆంక్షలు పెట్టారు? భద్రతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నరేంద్ర మోడీ మొత్తం 24 గంటల పాటు కూడా ఇక్కడే నోవాటెల్లో బస చేసే అవకాశాలు ఉన్నాయి. సో రేపటి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు, రేపటి షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. సో ఇవాళ మాత్రం 24 అవర్స్ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడే ఉండనున్నారు. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా నడుస్తోంది. దానికి సంబంధించి చాలా రెజల్యూషన్స్ కూడా తీసుకొచ్చినట్లుగా కూడా తెలుసు. సో మెయిన్గా దీంట్లో మాత్రం భారీ భద్రత మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 150కు పైగా మంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. చాలామంది ఇందులో జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి చాలామంది డెలిగేట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగానే ఎస్పీజీ, ఎన్ఎస్జీతో పాటు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 లేయర్స్ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ పాయింట్. ఎక్కడైతే హెచ్ఐసిసి లోపలికి నోవాటెల్కి వెళ్ళేటువంటి మార్గం ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఎక్కడైతే మోదీకి ఘన స్వాగతం పలకడానికి వచ్చినటువంటి వివిధ రకాల కళాకారులను మనం చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడ నుంచి వికెట్ చేసి వెళ్ళిపోతున్నారు. చాలా కళలకు సంబంధించి కూడా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా చాలా యాక్టివిటీస్ని, కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఇక్కడ దాదాపు నోవాటెల్లోనే ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. నోవాటెల్లో దాదాపు 2000 మందికి పైగా ఎట్ ఏ టైం ఉంచవచ్చు, అక్కడే అకామిడేట్ చేయొచ్చు. కానీ కేవలం 400 మందిని, కొద్ది మందిని మాత్రమే ఇక్కడ ఉంచుతున్నారు. సో మెయిన్గా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా హోంశాఖ మంత్రి, దాంతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీళ్ళంతా కూడా జెడ్ ప్లస్ కేటగిరీ కిందికి వస్తారు. కాబట్టి వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రులంతా కూడా జెడ్ ప్లస్, జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మోడీతోనే ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. ఇక రిమైనింగ్స్ ఎవరైతే వివిధ రకాల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా కొంతమంది అగ్రనేతలు, పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం వహించినటువంటి వాళ్ళందరికీ కూడా వేరే వేరే ప్రాంతాల్లో అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాల్లో దాదాపు 8 హోటల్స్ని కూడా హైదరాబాద్ సంబంధించి కాబట్టి సైబరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి 5 స్టార్ హోటల్స్కి వాళ్ళని బుక్ చేయడం జరిగింది. ఆ 5 స్టార్ హోటల్స్లలోనే ఈ రిమైనింగ్ మెంబర్స్ ఉండనున్నారు. కేవలం మోదీతో పాటు ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ బస చేయడానికి ఎస్పీజీ రూట్ మ్యాప్ని క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూమ్స్కి సంబంధించి ఎవరెవరు వెళ్ళాలి, ఆ రూమ్స్ దగ్గర ఏ సెక్యూరిటీని డిప్లై చేయాలి అనేటువంటి విషయాలపైన బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది తెలంగాణ లా అండ్ ఆర్డర్ పోలీసులకి. సో మొత్తంగా 24 అవర్స్ అంతా కూడా మోదీ ఇక్కడ ఉండనున్నారు. సో రేపటి షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. సో ఎక్కడ బస చేయనున్నారనేటువంటి విషయాలపైన ఇంకా ఎస్పీజీ కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయిలో ఈ హెచ్ఐసిసి కారిడార్ అంతా కూడా తమ ఆధీనంలోకి ఎస్పీజీ అధికారులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా అన్నోన్ పర్సన్ని లోపలికి అలౌ చేస్తలేరు. క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే, వెహికల్ని క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. నిజంగా లోపలికి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా పాసెస్ ఇష్యూ చేసినారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి స్పెషల్గా పాసెస్ అలాట్ చేయడం జరిగింది. ఎవరైతే విఐపీస్ ఉన్నారో, ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లతో ఆ పాసెస్ని ఇష్యూ చేశారు. ఆ పాసెస్ అదేవిధంగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి వెహికల్కి ఉన్నటువంటి పాస్లు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలపైన క్లారిటీ తీసుకున్న తర్వాతనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. మరోవైపు ఇక్కడ బస చేస్తున్నటువంటి కేంద్ర మంత్రులు ఇక్కడే జెడ్ ప్లస్, జెడ్ కేటగిరీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఇష్యూ లేదు. కానీ ఇక్కడ నుంచి వేరే అగ్రనేతలు, పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి హెచ్ఐసిసి నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 స్టార్ హోటల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రోడ్డు మార్గం గుండానే వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఆ రోడ్డు మార్గాన్ని అంతా కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్ చేసినటువంటి రూట్స్లో క్లియర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే బస చేయాల్సినటువంటి డెలిగేట్స్ ఉన్నారో ఆ హోటల్స్కి ఇప్పటికే ఎస్పీజీ బృందం చేరుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి ఎస్పీజీ అధికారులు దాదాపు 300కు పైగా మంది ఎస్పీజీ అధికారులు డిప్లై అవ్వడం జరిగింది. లాస్ట్ మొత్తం 4 లేయర్ సెక్యూరిటీ కావడంతో లాస్ట్ వరకు మెయిన్ గేట్ మాత్రం
వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఈవెన్ లోపలికి ఎంట్రీ ఉన్నటువంటి మీడియాకి కూడా ఒక ప్లేస్ అంటూ ఇచ్చారు. ఆ సెపరేట్ ప్లేస్లోనే వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ యాక్టివిటీని కంటిన్యూ చేయాలి. వాళ్ళ ఎస్పీజీ ఆర్డర్స్ని బ్రేక్ చేస్తే కనుక చర్యలు తీసుకుంటే క్లియర్గా మెన్షన్ వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా సభ్యులంతా కూడా ఆటంకాలు ఉన్నారు అనేటువంటి విషయం పైనే అధికారులు ఈ యాక్టివిటీని అంతా కూడా స్టేట్ ఇంటెలిజెన్స్ ఈ యాక్టివిటీని అంతా కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఆరా తీస్తున్నారు. ఎలాంటి యాక్టివిటీ జరుగుతోంది, ఎవరు ఎక్కడి నుంచి వెళుతున్నారు, ఎవరికి ఏ హోటల్ దగ్గర అకామిడేట్ చేయడం జరిగిందనేటువంటి పూర్తి డీటెయిల్స్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ పూర్తి వివరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎస్పీజీ పోలీసులతో పాటు సమన్వయంతో సెక్యూరిటీని మాత్రం హై అలర్ట్ చేయడం జరిగింది. సో రేపటి కార్యాచరణ ఇవాళ సమావేశం నడుస్తోంది. ఆ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపటి షెడ్యూల్ ఏంటి, రోడ్డు మార్గం గుండా మోదీ పరేడ్ గ్రౌండ్కి వెళ్తారా, పరేడ్ గ్రౌండ్లో కూడా ఇప్పటికే చాలాసార్లు సైమల్టేనియస్గా కూడా ఎస్పీజీ అధికారులు ఏఎస్ఎల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఏఎస్ఎల్ అంటే రిహార్సల్స్ని కండక్ట్ చేయడం జరిగింది. చాలాసార్లు ఇప్పటికే సో మెనీ టైమ్స్ కండక్ట్ చేసినారు. ఆల్రెడీ వాతావరణం అనుకూలించకపోతే ఒకవేళ ఏ రకంగా వీళ్ళు డెస్టినేషన్ రీచ్ కావాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏఎస్ఎల్ని కంటిన్యూ చేసినారు. సో ఇవాళ మాత్రం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి 3 ప్రత్యేక విమానాల్లో ఆయన హెచ్ఐసిసిలో ఉన్నటువంటి హెలిప్యాడ్కి చేరుకోవడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సెపరేట్గా ఇక్కడ నుంచి కండక్ట్ చేసినటువంటి చాలా వేస్లో కూడా ఇక్కడ కూడా హెచ్ఐసిసిలో చాలా మార్గాలు ఉన్నాయి. నేరుగా ఎక్కడైతే మీటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ ఉందో అక్కడికి చాలా రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ని అన్నింటినీ కూడా ఇప్పటికీ ఎస్పీజీ జల్లెడ పట్టడం జరిగింది. ఏ నిమిషం పూర్తి క్రైటీరియా అంతా తమ ఆనందంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ చాలా కాన్వాయిస్ రిహార్సల్స్ చేయడం జరిగింది కాబట్టి హెలిప్యాడ్ నుంచి ఆయన ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు, హోటల్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఆ సమావేశానికి కూడా వాళ్ళందరినీ కూడా ఎస్పీజీ పూర్తి డీటెయిల్. మరోవైపు సైబరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఉదయం కూడా కొంతమంది నిరసనకారులని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేశారు, బీజేపీ వెహికల్స్ కానీ బీజేపీ అగ్రనేతలు వచ్చే టైంలో వాళ్ళని అడ్డుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్తో వాళ్ళు గ్యాదర్ అయ్యారనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ముందస్తు పోలీసులంతా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే హెచ్ఐసిసి అంతా కూడా ఐటీ కారిడార్లో ఉంటుంది కాబట్టి ఈ ఐటీ కారిడార్లో ఉన్నటువంటి చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, చాలా వరకు కార్యకలాపాలు జరిగేటువంటి చాలా కంపెనీస్ సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఇప్పటికే ఆల్రెడీ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆ అడ్వైజరీ కూడా రిలీజ్ అయింది. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్కి కూడా ఒక అడ్వైజరీ రిలీజ్ అవ్వడం జరిగింది. దాంతోపాటే లోకల్గా ఉన్నటువంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో చిన్న చిత్కా కంపెనీస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ 2 days ప్రకటించడం జరిగింది. సో అందులో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ 2 days ఆల్టర్నేట్ షిఫ్ట్లో కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని సైబరాబాద్ పోలీసులు చెప్పారు. దానికి అనుగుణంగానే లోకల్గా ఉన్నటువంటి ఈ హెచ్ఐసిసి పరిసర ప్రాంతాలు 5 kilometer రేడియస్లో ఏ యాక్టివిటీ కూడా లేదు. మనం చూడొచ్చు చిన్న టీ స్టాల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ వరకు కూడా అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం కూడా ఒక టీ స్టాల్ దగ్గర ఈ యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా గ్యాదర్ కావడం, అక్కడ నుంచి కరెక్ట్ టైంకి కాన్వాయ్ వచ్చే టైంకి అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ ఉద్దేశపూర్వకంగానే గ్యాదర్ అయ్యారనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. సో 24 గంటల పాటు ప్రధాని మోదీ ఇక్కడే ఉండనున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, పార్టీ వ్యవహారాలు చూసుకునేటువంటి పర్సనాలిటీస్ అంతా కూడా ఇక్కడే ఉండనున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ఎస్పీజీ మాత్రం పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ బస చేసేటువంటి వ్యక్తులే కాకుండా వేరే వ్యక్తులు వేరే 5 star హోటల్స్కి కొంతమందిని పంపించే ప్రయత్నాలు పంపిస్తారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే ట్రాఫిక్కి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం మెయిన్గా ఇవాళ వీకెండ్స్ కావడంతో ట్రాఫిక్కి కూడా పెద్దగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడైతే కాన్వాయిస్ వెళ్ళేటువంటి వేస్ ఏవైతే ఉన్నాయో రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ అంతా కూడా ఇప్పటికే ఎస్పీజీ పోలీసులు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ నోవాటెల్ నుంచి వీళ్ళు బస చేసేటువంటి ప్లేస్ ఎంత దూరం ఉంది, ఆ దూరం సంబంధించి ఏవేవి లోకల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి వాటి ఫోటోగ్రాఫ్స్ని కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడైతే ఈ సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే లోకల్గా ఉన్నటువంటి పోలీసులంతా కూడా బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్లో చాలా వరకు హోటల్స్ ఉన్నాయి, 5 star హోటల్స్ ఉన్నాయి, 3 star హోటల్స్ ఉన్నాయి. పోలీసులు
ఫోకస్ పెట్టడం జరిగింది. వాటి ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ రిపోర్ట్ కాకుండా కూడా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేయాలనుకుంటే ఉద్దేశం ఎస్పీజీ అధికారులు, ఎనర్జీ అధికారులు, సిఆర్పీ సంబంధించి సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సంబంధించి ఎస్పీజీ అధికారులు, ఎనర్జీ అధికారులు, సిఆర్పీ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సంబంధించి పార్టీలు అక్కడ పెట్టడం జరిగింది. చాలా మంది స్నైపర్స్ ని కూడా పెట్టడం జరిగింది. ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్నైపర్స్ని కూడా పెట్టడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ కాకుండా ఏం జరిగినా కూడా కింది స్థాయి సిబ్బందిని వెంటనే అలర్ట్ చేసే విధంగా పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. దాంతోపాటు సైబరాబాద్ పోలీసులు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి సంబంధించి ఎక్కడైతే ఆల్రెడీ సీసీ సర్వేలెన్స్ ఉన్నటువంటి ఏవైతే డివైసెస్ ఉన్నాయో ఆ డివైసెస్ లింక్ చేయడమే కాకుండా మౌంటెడ్ సీసీ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే రూట్ మ్యాప్ ఉంటుందో ఆ రూట్ మ్యాప్కి సంబంధించి కూడా కొన్ని మౌంటెడ్ సీసీ కెమెరాస్ ఫుటేజ్ని కూడా వాటిని లింకప్ చేసి టెంపరీగా ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేశారు. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తున్నారు. ఆ సెట్లో అలర్ట్ చేస్తున్నారు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా దాంట్లో మినిట్ టు మినిట్ పాస్ చేసి ఈ సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్లో తెచ్చేదానికి పూర్తి యాక్షన్ ప్లాన్ని కూడా రెడీ చేయడం జరిగింది. సో 24 hours అంతా కూడా మోడీ ఇక్కడే ఉండనున్నారు కాబట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా పాసెస్ ఉంటేనే లోపలికి అలో చేస్తున్నారు. వాళ్ళు ఈవెన్ బీజేపీ పార్టీకి వీఐపీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, ఎవరున్నా సరే ఇండివిజువల్గా పాస్ ఉండాలి. వాళ్ళు కార్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటే, కార్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కార్కి పాస్ ఉండాలి. అవి రెండు ఉంటేనే లోపలికి అలో చేస్తున్నారు. ఉదయం నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా మందిని కూడా ఇక్కడ నుంచి బయటకి పంపవేయడం జరిగింది. ఎస్పీజీ ఆర్డర్స్ ఉన్నాయి. ఎస్పీజీ ఆర్డర్స్ ప్రకారం మేము పలానా పాస్ ఉంటేనే, పలానా ఐడి కార్డు ఉంటేనే మేము లోపలికి పంపిస్తాం అనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు ఇక్కడ. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.